అందుకే ఈరోజు మనందరం కూడా ఒకటే కోరుకోవాలా, అదేంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలుపెరగకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటానికి నిరంతరము శ్రమిస్తున్నారో ఆయన కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ రాష్ట్రం కోసం తన యొక్క గొప్ప సినీ జీవితాన్ని కూడా పరంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఆ రోజు ఈ రోజు ఆయన ముందుకు వచ్చారో, ఇద్దరు కలయికలో మనందరము కలిసి ఈ జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనందరము సహకరించాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, జనసేన పార్టీలో ఈ మధ్యనే జాయిన్ అయినటువంటి శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజున తాడేపల్లిగూరు నల్లబొడ్డిలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ప్రప్రథమంగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు బుద్ధులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ నేనే పిలుస్తానులే. అన్న వచ్చే, ఆశ వచ్చే, సేన వచ్చే, చీర కట్టు, ఒట్టు పెట్టు, చేతులెత్తి చిత కొట్టు, కార వేసి దంచి కొట్టు. కదలిరా 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 తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపురారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయ్యింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని
నమ్ముతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నమ్ము